ఉత్తర తెలంగాణ రాష్ట్ర పార్టీ మరి ఇలా జిల్లా కమిటీ మండల కమిటీ ఏర్పడడం జరిగింది. మరి అట్లాగే శ్రీను జిల్లా జనరల్ సెక్రటరీ, మరి మైనార్టీ అన్న మండల్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. మరి శ్రీనివాస్ గౌడ్ ఇసాపల్లి తమ్ముడు జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులను చేయడం జరిగింది, అందజేయడం జరిగింది. మరి ఇంకా రాబోయే రోజుల్లో మరి పార్టీ అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. మా పార్టీ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ పెట్టి మేము వస్తామని నాకు ఫోన్లు చేయడం కూడా జరుగుతుంది. మరి ఇంకా ముందు ముందు చాలా పార్టీ బలోపేతం కూడా చేస్తాము. అట్లాగే మన తమ్ముడు శ్రీను ఎంపీటీసీ డిక్లేర్ చేయడం జరిగింది. ఇసాపల్లి నుంచి ఎంపీటీసీ డిక్లేర్ చేస్తున్న తమ్మునికి మరి అట్లాగే శ్రీనివాస్ గౌడ్ కూడా సర్పంచ్గా ఇసాపల్లి నుంచి పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మరి పార్టీ మా కార్యకర్తలు లీడర్లము మేమందరం ముందుండి ఇంకా అన్ని గ్రామాలలో కమిటీలు వేసి మరి అన్నిట్లో రంగంలో మున్సిపల్ కమిషనర్ అవన్నీ కూడా గెలిపించుకుంటామని అమ్మవారు సన్నిధానంలో మేము మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరినీ కూడా నేను గెలిపించి చూపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా కమిటీ సభ్యులకు నియామక పత్రము అందజేస్తున్నాం. అరుణాజ్యోతి గారు మాకు ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీలో మాకు బాధ్యతలు అప్పగించింది. మా ఎండి మహబూబ్ 6 మండల అధ్యక్షుడు, మన జిల్లా కార్యదర్శిగా బాగాయి శ్రీనివాస్, నాకు ఉపాధ్యక్షుడిగా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇచ్చినందుకు అక్కగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కాకుండా ఈ పార్టీని 6 నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి గడప గడప వరకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. మా యొక్క సిద్ధాంతాలని, ప్రతి పార్టీ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళి పార్టీని బలోపేతంగా చేయడానికి మేము కృషి చేస్తాం. కంపల్సరీగా రానున్న ఇప్పుడు ఎలక్షన్లో మేము ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్గా మేము మా యొక్క కార్యకర్తల్ని మాత్రమే ఎన్నుకుంటాం, గెలిపించుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నన్ను జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు అక్కగారికి, అరుణజ్యోతి అక్కగారికి, రాకేష్ అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మున్ముందు ఈ పార్టీని కొంచెం బలోపేతంగా చేయడానికి నా తరపు నుంచి కృషి చేస్తానని మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను.